హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు చుక్కకూర చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగ, చెక్క, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకుని వేగనివ్వాలి. 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. చికెన్ని ఉప్పు, పసుపు, పెరుగు వేసుకుని కడుక్కున్నాము. తర్వాత వాటర్తో కడిగాము నీట్గా. దాన్ని కొంచెం పసుపును, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ చికెన్కి కొద్ది పసుపు, ఉప్పు, కారం అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అలా పెట్టుకుంటే. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గింది కదా, చికెన్ కూడా వేసేసాను. దీన్ని ఇలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు, సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, కారం, ఇవన్నీ దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. చుక్కకూర చాలా మంచిది, ప్లేట్లెస్ ముద్దగా పేరుకోకుండా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి చుక్కకూర చాలా అంటే చాలా మంచిది. ఆడవాళ్ళు ఎక్కువగా తినాలి చుక్కకూర. ఈ 2 కట్టలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. శరీరంలో రక్తనాళాలు వ్యాకోచింప చేయడానికి, బీపీ, షుగర్కి ఈ చుక్కకూర చాలా మంచిది. కానీ దీన్ని పచ్చిది వాడకూడదు. జ్యూసుల్లోకి వాటిల్లోకి మునగాకు అవి వాడతాం కదా, అలా వాడకూడదు. ఉడకబెట్టుకొని తినాలి. దీన్ని పప్పులో అన్నా, తెల్లపిండిలో అన్నా, ఇందులో అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మగ్గింది కదా, కట్ చేసిన చుక్కకూర కూడా వేసేస్తున్నాను. వారానికి ఒకసారన్నా తింటే చుక్కకూర లేడీస్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి చుక్కకూర తినడం వల్ల. కానీ వండుకునే తినాలి, పచ్చిదైతే అసలు వాడకూడదు. మునగాకు, కరివేపాకు అవి అయితే వాడచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి కదా, ఇలాంటి ఫుడ్ ముందుగానే మనం తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈ వాటర్ ఎగిరే వరకు ఉడకనివ్వాలి. ఉప్పు, కారం సరిపడగా, మన రుచికి సరిపడగా వేసుకోవాలి. గరం మసాలా పౌడరు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ముక్క చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది. చుక్కకూర కూడా వేసేసాం కదా, చుక్కకూర కూడా మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇలా వాటర్ దగ్గర పడిపోయే వరకు ఎగరపెట్టుకోవాలి. చూడండి బాగుందో చుక్కకూర, చికెన్ చుక్కకూర చాలా టేస్టీగా వేడివేడిగా వడ్డించుకుని తినేద్దాం. రైస్లో పెట్టుకుని పొగలు పొగలు వచ్చేస్తుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా బాగుంటుంది, రోటీలోకైనా. చుక్కకూర తింటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం రైస్ వడ్డించుకుందాం. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చపాతీలోకి, రోటీలోకి కూడా బాగుంటుంది. సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇందులో. యాంటీ ఆక్సిడెంట్ చుక్కకూర. ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందండి చుక్కకూర.